వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సార్ ఈ కథలు వినండి. మనం సంక్రాంతి నోముల వీడియోస్ చూస్తున్నామండి. ఈ వీడియోలో వచ్చేసి అక్షయ పాత్రల నోము గురించి అండి. వీటికి ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలి అనేది డీటెయిల్గా చెప్తాను. చూడండి, అక్షయ పాత్రల నోము. అక్షయ పాత్రల నోము కోసం అండి మనకి చిన్న మట్టి గురుగులు కావాలండి. ఇలాంటి సైజు కానీ ఇలాంటివి కానీ తీసుకోండి. వీటికి పసుపు రాసి దారం కట్టి బొట్లు పెట్టుకోవాలి. ఇలా పసుపు రాసి దారం కట్టి బొట్లు పెట్టుకోవాలి. లేకపోతే ఇలా డిజైనర్ దొరికితే ఇలా డిజైనర్ తెచ్చుకోండి. ఒకవేళ ఇలా ఇత్తడివైనా సరే నోముకోవచ్చు. కుమ్మరా నోముకున్న వాళ్ళు ఉంటే మట్టి పనికిరాదు కాబట్టి వాళ్ళకి ఇత్తడివైనా పర్వాలేదు, లేదంటే స్టీల్వైనా తెచ్చుకోండి. స్టీల్వైనా పర్వాలేదు, ఏది వీలైతే తెచ్చుకోండి. 13 గురుగులు కావాలి. వాటి మీదకి మూతలు కూడా కావాలి మనకి 13. వీటి కోసం అండి దీంట్లో ఏమేమి వేసుకోవాలో నేను ఒకసారి చూపిస్తాను. దీంట్లో కండి ఫస్ట్ వచ్చేసి ₹1 కాయిన్. ఒకవేళ మీకు రాగి కాయిన్స్ దొరికాయంటే రాగి కాయిన్స్ వేసుకోండి 13. లేదంటే ₹1 కాయిన్ కూడా వేసుకోవచ్చు. ₹1 కాయిన్ వేస్తున్నాను. అమ్మవారి రూపు, లక్ష్మీ అమ్మవారిది. లక్ష్మీ గవ్వలు చిన్నవి మనకు ఎక్కడంటే అక్కడ దొరికిపోతున్నాయి పూజా స్టోర్స్లో. లక్ష్మీ గవ్వలు 13 తెచ్చుకోండి. పసుపు, కుంకుమ, అక్షంతలు 3 వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొన్ని అక్షంతలు ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇలా రెడ్ క్లాత్ని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. 13 కట్ చేసుకోవాలి. 13 కట్ చేసుకొని దీని లోపల ఒక క్లాత్ని ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా పెట్టి 13 పెట్టి ఒక గౌరమ్మను పెట్టి నోముకోవాలి. లేదు అని అంటే మనము రెడ్ క్లాత్ని ఇలా పెట్టకపోయినా సరే ఇలా కొంచెం పెద్ద సైజులో తీసుకొని వీటికి దారం పెట్టి మూత ఇలా కట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఇలా కూడా నోముకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా కట్టైనా నోముకోవచ్చు, లేదా చిన్న క్లాత్ తీసుకొని అందులో పెట్టినా సరే ఎలా అయినా పర్వాలేదు, ఎలా అయినా నోముకోవచ్చు. ఇలా 13 సెట్స్ రెడీ చేసుకొని నోముకోవాలి. ఇదండి అక్షయ పాత్రల నోము. చాలా ఈజీ నోము అండి. వీలైన వాళ్ళు నోముకోవడానికి ప్రయత్నించండి. మనకి ఆ లక్ష్మీదేవి రూపులు దొరికినా సరే, విగ్రహాలు దొరికినా సరే, ఏదైనా సరే పెట్టుకోవచ్చు. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.